ఇలాంటి పాత్రికేయ సమావేశానికి వచ్చేసిన గౌరవ సంక్షేమ మంత్రి గారికి, అదేవిధంగా పెద్దలు వేణుగోపాల శాస్త్రులు గారికి, జగిత్యాల జిల్లా నాయకులందరికీ పాత్రికేయులకు నమస్కారం. జగిత్యాల జిల్లా కేంద్రంగా ముఖ్యంగా నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ రాజకీయ పరిణామాలు, ప్రత్యేకంగా జగిత్యాలలో రేపు కేసీఆర్ గారు టీఆర్ఎస్ సభ జరగబోతున్న సందర్భంలో చాలా ఉత్సాహంగా కొంతమంది శ్రేణులు, కొంతమంది నాయకులు పనిచేస్తున్నారు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారి పైన, మంత్రుల పైన, ప్రభుత్వం పైన చాలా విషయాలు మాట్లాడారు. అయితే ఇదే ముఖ్యమంత్రి గారి పైన, గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, మంత్రుల పైన, ఈ వేదిక పైన ఉన్న వివిధ నాయకులు ఎక్కువ మాట్లాడింది జీవన్రెడ్డి. కాళేశ్వరంను ఏటీఎంగా మార్చుకున్నారని, రజాకార్ కంటే ఎక్కువ పాలన చేశారని, ఈ గడిలు బద్దలు కొడతా, ఫామ్ హౌస్ బద్దలు కొడతా అని, కాళేశ్వరం దగ్గర కాలువ దిగిపోతే ఇక్కడ నుంచి అక్కడ దాకా కొండపోచమ్మ దగ్గరికి పోయొచ్చినాయి. వివిధ రకాలుగా కేసీఆర్ గారిని అనడానికి మాట్లాడారు. కవితమ్మలు జైలుకెళ్ళి బయటకు వస్తే బతుకమ్మ మీద విస్కీ సీసా పెడుతుంది, బతుకమ్మ ఆడిస్తారన్నారు. మీరే సాక్ష్యం. కేటీఆర్ గారిని లోఫర్, ఇది లోఫర్ పార్టీ అన్నారు. లోఫర్ అన్నందుక కవితమ్మను విస్కీ సీసా పెట్టి బతుకమ్మ ఆడుతుంది అన్నందుక కేసీఆర్ గారిని ఉద్యమకాలం నుంచి మొదలు పెడితే 25 ఏళ్ళు అనరాని మాటలు, దాంట్లో భాగంగా కమిషన్ కాకతీయ అని చెప్పి, మిషన్ భగీరథలో పైపుల కుంభకోణం అని, కాళేశ్వరం ఏటీఎం అయిందని, కేటీఆర్ గారి లోపలను, ఇవన్నీ అన్నందుకు మొన్న కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఎదురేగా ఆహ్వానించిపోయేదాన్ని నేను సందర్భంగా అడుగుతున్నాను. అంటే అంత సంతోషంగా ఉందా మిమ్మల్ని ఇన్ని మాటలు? నాకు ఈరోజు ఇక్కడున్న స్థానిక టీఆర్ఎస్ నాయకులు, మా సోదరి వసంత గారు, వాళ్ళ తండ్రి గారు కూడా కొంత చురుకుగానే ఉన్నారు యాక్టివ్గా. మరి 2011లో రౌడీ షీట్ ఓపెన్ అయిందండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అది 2021లో నేను లెటర్మెంట్ తీసేయించిన, ఎందుకంటే బయట మాట్లాడలేదు. జడ్పీ చైర్మన్ సోదరి వసంత గారు తండ్రి మీద నా లైఫ్ ఎక్కినారని వాళ్ళ ఊర్లో మాకు అభివృద్ధి కార్యక్రమం చేస్తూ స్కూల్లో చేస్తే చెట్లు కొడితే విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించారు జీవన్రెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళిద్దరు దగ్గర పెట్టబట్ట వేసి తిరుగుతున్నారు. గొప్పడు అంటున్నారు. ఆలోచించుకోవాలి జగిత్యాల ప్రజలు. రాజకీయాలను విమర్శించుకుంటారు, వ్యక్తిగతంగా దగ్గర వాళ్ళు. అసలు రమణ జీవన్రెడ్డి గారు ఎన్ని మాటలు అన్నారండి. 90 గెలిచినప్పుడు కూడా రకరకాలుగా అన్నారు. దానబాలం అని, లిక్కర్ దందా అని, తెలియదా ఇక్కడ లేరా జీవన్రెడ్డి గారు ఆన్సర్. బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయింది, దీని మీద విచారణ అని. ఆ తర్వాత అన్నింటికంటే బాధాకరం 2008లో ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తే, ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తే దాని మీద క్రిమినల్ కేసు పెట్టించారు. రమణ గారి కుటుంబ సభ్యుల మీద, మిత్రుల మీద క్రిమినల్ కేసు పెడితే పోలీస్ స్టేషన్లో పోవాల్సి వచ్చింది, ఎంక్వైరీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా లెటర్ పెట్టించారు ఫ్రాడ్ అయిందని చెప్పి. తెలియదా రమణ గారికి విషయం? ఇవాళ బీఆర్ఎస్ యువత పింక్ కలర్ కుర్చీలు వేసుకుని వారినగర్లో కూర్చుంటారు చెట్ల కింద. ఆ కుర్చీలు తీసి మున్సిపల్ ట్రాలీలు వేసి ఊరవతల వారేసారు. అందరం కొట్లాడే నేను బీఆర్ఎస్ తోటే ఉన్నా, ఇప్పటికీ చెప్తా ఉన్నా. వాళ్ళందరూ మంచి మిత్రులు. ఎందుకు తీస్తున్నారంటే ఇదే జీవన్రెడ్డి గారు మరదలు
మా రాజ్యం వచ్చింది తీసేస్తాం అన్నారు. కుర్చీలు కూడా ఉంచలేదు. మా సోదరుడు రాజేశ్వర రెడ్డి SC/ST క్యాస్ట్ దామోదరరావు గారి మీద డీజీపీ దాకా పోయారు. చిన్న చిన్న డీలర్లను కూడా డీలర్షిప్ తీసేసారు. కొంతమంది ఉద్యోగస్తులు అప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా మంచిగా పనిచేస్తే మళ్ళీ జిల్లాల్లో ఉండొద్దని చెప్పి ట్రాన్స్ఫర్ చేయించారు. అందుకే ఇవాళ మీరు అందరూ కూడా జీవన్ రెడ్డి గారికి ఎదురేకి స్వాగతిస్తున్నారు. లోపరాలండి కాబట్టి మేము మిమ్మల్ని గౌరవించుకున్నాం. ఎన్నడూ మాట్లాడలే, మీ దగ్గర నేను ఎన్నడూ కాఫీ తాగలే, మీ ఫామ్ హౌస్ ప్రభుత్వం వచ్చేంత ఎన్నడూ వెళ్ళలే. జగిత్యాల ప్రజలకు తెలుసు విషయం. నేను టికెట్ కోసం ఎన్నడూ మీ దగ్గర రాలే. మీరు మీ కుటుంబ సభ్యులు మీ పిఎల్ ద్వారా నన్ను పిలిపించుకున్నారు. ఇది గెలిచే సీటు కాదు, 3వ స్థానం కేసీఆర్ గారు ఉన్న స్థానం. కష్టం అన్న అయినా పోటీ చేయనున్నా అన్న. రాజకీయ కుటుంబంలోకి వచ్చిన మళ్ళా చెప్తున్నా, మీకంటే ఏ తక్కువ కుటుంబం కాదు.